అందరికీ నమస్కారం. ఈ రోజు మన భక్తి మార్గంలో భాగంగా మనం అల్వాల్ దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కి వచ్చాము. ఇది గత 50 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడింది. సో ఈ అయ్యప్ప టెంపుల్ ఫేమస్ అంటే ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నారు చాలా మంది భక్తులు కూడా అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటారు. సో అంటే మనకి హైదరాబాద్ లో మనకి చూస్తూ ఉంటే కేరళ ఫీల్ వచ్చే టెంపుల్ కూడా ఒక అయ్యప్ప స్వామి మందిరం. ఇక్కడ ఏంటంటే దీక్షా కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది అయ్యప్ప భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి, దీని యొక్క విశిష్టత, ఇంకా ఈ ఆలయ ప్రాంగణం అంతా ఎలా ఉంది అనేది మనం ముందు చూద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ శివాలయం దగ్గరలో ఉన్నాం. సో శివాలయం లోపల ఎలా ఉంది అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది ఇక్కడ మనకి ఆలయ లోపల ప్రాంతం. ఇక్కడ మనకి నంది విగ్రహం కనిపిస్తుంది. సో ఇక్కడే ఎదురుగా ఆ శివయ్య కొలువై ఉంటాడు. ఇక్కడ మనం శివాలయం చూసుకుంటే కూడా ఇదంతా కూడా మనకి ఆ లింగ అవతారంలో, ఆ లింగ రూపంలో కట్టడం అదంతా మనకి కనిపిస్తుంది. సో లోపల శివుడు కొలువుదీరి ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక ప్రతీకగా మనకి ఆ శివలింగం ఆకారంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆలయం చుట్టూ కూడా మనకి అనేక దేవతామూర్తులు, దేవుళ్ళ పెయింటింగ్స్ అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి చూసుకుంటే ఆ వీరాంజనేయుడు, అలాగే ఇక్కడ చూసుకుంటే ఆ కొమరవెల్లి మల్లన్న, వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. శివాలయానికి ఇటువైపు భాగం ఇది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నవగ్రహాల మండపం ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. ఆ నవగ్రహాలన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. దాని పక్కనే మనకి హనుమాన్ మందిరం, ఇది వచ్చేసి హనుమాన్ మందిరం. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి మురుగన్ దేవాలయం అని దర్శనం ఇస్తుంది. మనకి దేవతామూర్తులని కెమెరాలో రికార్డ్ చేయొద్దు అనే వీళ్ళ రూల్ ని మనం పాటిస్తూ మనం బయట నుంచి మాత్రమే రికార్డ్ చేసుకుంటున్నాం. ఇదే మనకి ఆ ప్రధాన మందిరం, ఆ అయ్యప్ప స్వామి కొలువై ఉండే మందిరం. ఇక్కడే ఇదంతా మనం చూసుకుంటే ఆ అయ్యప్ప స్వామి ఎదురుగా ఉండే మెట్లు ఏవైతే ఉంటాయో, ఆ అయ్యప్ప స్వామి మందిరంలో ఎలా అయితే మెట్లు ఉంటాయో ఆ 18 మెట్లని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మందిరం చుట్టూ కూడా మనకి అనేక దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆ శివలింగం ఒకటి దర్శనం ఇస్తుంది. ఆ అయ్యప్ప స్వామి మందిరానికి వెనక భాగాన మనకి ఇక్కడ కనిపిస్తుంది నాగ మందిరం, ఆ నాగరాజు మందిరం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందాక మనం చూసిన విధంగానే ఇక్కడ ఆలయం చుట్టూ కూడా మనకి అన్ని దేవతా పెయింటింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ విష్ణుమూర్తి, ఆ లక్ష్మీ అమ్మవారి పెయింటింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకి ఆ భగవంతుని యొక్క పెయింటింగ్ మనం చూస్తూ ఉంటాం. ఇలా ఆలయం మొత్తం ఎక్కడ చూసినా సరే మనకి దేవి దేవతల యొక్క పెయింటింగ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్వామి వారి ఆలయానికి కుడి వైపున మనకి ఇక్కడ గణపతి మందిరం కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక ఉప ఆలయం కనిపిస్తుంది. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకి సకల దేవత దర్శనం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. ప్రతి వాల్ చుట్టూ, ప్రతి ప్రాంగణం అంతా కూడా మనకి ప్రతి ఒక్క దేవుడి దర్శనం ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ సీతారాములు, అలాగే ఇక్కడ ఆ దత్తాత్రేయ స్వామి దర్శనం గాని, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం గాని, ఇక్కడ వచ్చేసి మనకి ఆ వీరాంజనేయుడి దర్శనం అవుతుంది. అలాగే ఇక్కడ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఇక్కడ మనకందరికి దర్శనం ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆ సూర్య భగవానుడి యొక్క దర్శనం మనకి కలుగుతుంది. సో ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా మనకి కనిపిస్తుంది.
ఈ అలంకారం ఇదంతా సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ జ్యోతులు అవన్నీ వెలిగించి ఈ ఆలయం మొత్తం కూడా ఇంకా చాలా అద్భుతంగా కన్నుల పండుగగా అందరికి ఆ మంచి దర్శనాన్ని అయితే మనకి ఈ అయ్యప్ప స్వామి మందిరంలో కలుగుతుంది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు భక్తులు ఇక్కడ లేరు, కానీ సాయంత్రం టైంలో కానీ పొద్దున టైంలో కానీ చాలా మంది భక్తులు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఎందుకంటే ఆలయం కూడా చూస్తే మనకి చాలా అంటే చాలా విశాలంగా ఉంది. సో అందరూ కొన్ని వేల మంది ఇక్కడ దర్శనం చేసుకునే భాగ్యం మనకి కల్పిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆ అయ్యప్ప స్వామి వారి దివ్య చరిత్ర అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటి నుంచి ఆ స్వామి ఎలా అంటే అతని అవతారం ఎలా వచ్చింది, ఆ స్వామి జన్మ ఏంటి, తను ఎలా ఆవిర్భవించారు, స్వామి ఎలా రూపుదిద్దుకున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఘట్టం కూడా మనకి ఇక్కడ పెయింటింగ్ రూపంలో వీళ్ళు మనకి తెలుసుకునే ఆ భాగ్యాన్ని ప్రసాదించారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆ దేవుడి యొక్క చరిత్ర. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి చరిత్ర అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పందలాధిపతి రాజేశ్వరుడు అని ఒక శివుడి పరమ భక్తుడు. అతను చాలా ధ్యానం చేసి తపస్సు చేసి ఆ శివుడిని చాలా దీక్షను తీసుకొని బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోగా ఆ బ్రహ్మదేవుడు అతనికి సాక్షాత్కరిస్తాడు. అప్పుడు తను ఒక వరం కోరుకుంటాడు. ఏంటంటే తనకి మరణం లేకుండా ఉండాలి అని చెప్పేసి ఒక వరం అయితే కోరుకుంటాడు. సో అది అలాంటి వరాలు అయితే ఇవ్వడం కుదరదు, కానీ అలాంటి వరాలు అయితే ఇవ్వడం కుదరదు కానీ వేరే ఏదైనా కోరుకోనంటే తను ఏది ముట్టుకున్నా సరే తాను ముట్టుకున్నదంతా భస్మమైపోవాలి అని చెప్పేసి ఒక ఘట్టంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో తను అలాంటి వరాన్ని పొంది తాను ఆ శివుడినే తన ముట్టుకోవాలని చెప్పేసి తను ప్రయత్నం చేస్తాడు. ఇంకా తన నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక అందరూ దేవతలందరూ కూడా చాలా ఆందోళనలో ఉంటే ఇక్కడ మనకి ఆ విష్ణుమూర్తి మోహిని యొక్క అవతారాన్ని ధరించి తను ఇక్కడికి ఏమంటారు మన అమృతాన్ని అదంతా పంచడానికి అనేసి చెప్పి వస్తారు. సో ఆ మోహిని అవతారం ధరించి విష్ణుమూర్తి మనకి ఇక్కడ దర్శిస్తారు. అయితే ఆ మనుషునికి ఇచ్చిన వరం తర్వాత తనకి ఎలాంటి ఒక ఇది ఉంటదంటే తన శివకేశవులకి జన్మించిన పుత్రుడితో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి ఆ శివుడు వారిద్దరి కలయికగా మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి వారు జన్మిస్తారు. ఇదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదం కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఎంతో మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదాన్ని తీసుకుంటున్నారు. దీక్షలు ఉన్న స్వాములు గాని అలాగే భక్తులందరికీ కూడా వీళ్ళు అన్నప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి అన్నప్రసాద మండపం అయితే కనిపిస్తుంది. స్వామిలందరూ కూడా లోపల అక్కడ పైన మండపంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. సో ఇప్పుడు మనమైతే అన్నప్రసాద మండపం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి అన్నప్రసాద మండపం యొక్క బ్యానర్ అయితే మనం చూస్తున్నాం. అన్నపూర్ణాదేవి అందరికి అన్న ప్రసాదాన్ని ఇస్తున్నట్టు మనకి ఇక్కడ ఒక పోస్టర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడే మనకి ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో మనం ఇక్కడ దర్శనం ఇస్తాం. ఇక్కడే మనకి ఈ అన్నప్రసాదం అదంతా కూడా వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు.
మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నప్రసాద ప్రాంగణం మొత్తం కూడా ఆ స్వాములతో మనకి కిటకిటలాడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ రాగి చెట్టు ఇదంతా కూడా ఇందులో కలిసి ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ గుడి ప్రాంగణం అంతా చూసుకున్నాం కదా ఎలా ఉంది అని చెప్పేసి, మనకి లోపల గుడి కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ ద్వారా ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నా పేరు రవి నాయర్. ఈ టెంపుల్ కి సెక్రటరీగా చేస్తున్నాను. అండ్ మండల సీజన్ స్టార్ట్ అయింది. ఈ అయ్యప్ప టెంపుల్ బొల్లారం చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అని లో ఉండేది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది దీంతో. సో దిస్ ఇస్ ద 50th ఇయర్ ఇప్పుడు. ఈసారి కొన్ని యాక్టివిటీస్ కొద్దిగా, సో ప్రతి రోజు ఆల్మోస్ట్ 500 నుంచి 600 స్వామి వారికి అన్నదానం, అల్పాహారం టెంపుల్ ఇస్తున్నాం. మధ్యాహ్నం టైంలో అన్నదానం ఇస్తాము. అండ్ రాత్రి సాయంత్రం 7-8 తర్వాత అల్పాహారం కూడా ఇస్తున్నాం. దర్శనం ఆల్మోస్ట్ ఈ గుడిలో చాలా మంది వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి మాల వేసుకుంటారు, ఇరుముడి వేసుకుంటారు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక భక్తి దీంట్లో ఈ గుడిలో. అండ్ ఈ గుడిలో ఎట్లా అంటే ఫస్ట్ శబరిమలలో ప్రతిష్ఠ చేసిన ప్రీస్ట్ వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఈ గుడికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ముందుగా ఇక్కడ ధ్వజస్తంభం అయితే నిర్మించారు. సో ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఉండే ప్రదేశం. ధ్వజస్తంభం ఆ లోపల మనం ఇందాక చూసుకుంది ఆ దేవుడి యొక్క మందిరం, మనకి అయ్యప్ప స్వామి మందిరం అనేది ఆ ద్వారానికి అవతల వైపున మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు లాంటిది ఒకటి మనకు కనిపిస్తుంది. సో ఈ కోనేరు అంటే నీళ్లు ఉండే ప్రాంతం కాబట్టి లోపలికి ఎవరిని వెళ్లకుండా గేట్స్ వేసేసినారు. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్న ఒక కోనేరు ప్రాంతం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గుడి ప్రాంగణంలో మనకు ఒక గోశాల కనిపిస్తుంది. సో ఇందులో కొన్ని గోవులు ఉన్నాయి చిన్న చిన్నగా, మనం వాటిని చూద్దాం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనం చూసుకుంటే మనకి ఇక్కడ భగవతి అమ్మవారి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మన ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, దీని చరిత్ర ఏంటి అని చెప్పేసి మనం అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ని కూడా అడిగి తెలుసుకున్నాం. సో ఓవరాల్ గా ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ బొల్లారం మరియు అల్వాల్ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి అయితే